హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే మనకు వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇండియన్ నేవీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారు, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఎవరెవరి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎటువంటి డౌట్ లేకుండా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గన్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కాస్త వీడియో అనేది పుష్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ వెయిట్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్, ఆ యాప్ వచ్చేసి యూఎఫ్జే యాప్ అనమాట, అన్లాక్ ద ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటికాడే ఉంటూ డిఫెన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్లోని డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్జిడి, ఐటీ, బీపీ ఆల్మోస్ట్ ప్రతి దానికి కూడా ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టకుండా డైలీ మీరు మంత్లీ ఎంత అమౌంట్ అయితే పాకెట్ మనీ ఖర్చు పెడతారో ఆ అమౌంట్ తోటే మీరు ఇంటికాడే ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్లోని ఆన్లైన్ క్లాసెస్, డైలీ గ్రాండ్ టెస్ట్, స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఈ యొక్క యాప్లోని కోర్స్ బై చేసేటప్పుడు మన ఛానల్ యొక్క ప్రమోట్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు సమ్మర్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మీకు నియర్లీ ఒక 500 రూపీస్ వరకు కూడా మీకు అయితే డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క యాప్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, మీరు వెంటనే ఈ యాప్ని అయితే బై చేసుకోండి అండ్ ఇంటికాడే ఉంటూ ఆన్లైన్ కోర్స్ అయితే స్టార్ట్ చేయండి. లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చెప్పడానికి ఇది టాపిక్ ఏంటో ఇండియన్ నేవీ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, ఇదేనమాట ఇండియన్ నేవీకి సంబంధించి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇందులో ఏమి చేయందంటే ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. టీఎంఎంకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇండియన్ నేవీలోనే ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్ అంటే మొత్తంగా 3 నేవల్ కమాండ్స్ అయితే ఇచ్చారనమాట. ఈస్టర్న్ నేవల్, వెస్టర్న్ నేవల్ అండ్ సౌతర్న్ నేవల్ కమాండెంట్స్. మొత్తంగా 3 నేవల్ కమాండెంట్స్ కూడా 1159 వేకెన్సీస్ అయితే టోటల్గా రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది కూడా ఏ వెబ్సైట్లో అంటే ఇండియన్ నేవీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోని www.joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోనే ఇండియన్ నేవీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ట్రేడ్స్మెన్ వేకెన్సీస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గ్రూప్ సి కింద అయితే వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబులే. మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబులే, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబులే. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ యొక్క నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఓకేనా. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకైతే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని. అండ్ ఇంకేమి ఇచ్చారంటే ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉండడం జరిగింది. అండ్ పే స్కేల్కి వచ్చేసరికి పే బ్యాన్ యాజ్ పర్ పే 7th CPC లెవెల్ 1. మీకైతే లెవెల్ 1 సంబంధించి పే స్కేల్ అనేది అవ్వడం జరుగుతుందనమాట. మీకు శాలరీస్ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు కూడా మీకు పే స్కేల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేవల్ కమాండెంట్స్ సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. ఈస్టర్న్ నేవల్, వెస్టర్న్ నేవల్ కమాండెంట్, సౌతర్న్ నేవల్ కమాండెంట్ అని ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ సౌత్ సంబంధించి ఇక్కడ డివైడ్ చేసేసారు, పోస్టులు అయితే డివైడ్ చేసేసారనమాట. మనకు వచ్చేసరికి ఆల్రౌండర్గా 303 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎస్సీ వాళ్ళకి 116 వేకెన్సీస్, ఈస్ట్ నేవల్ కమాండెంట్ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 57, అండ్ ఓబీసీ వాళ్ళకి 163, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 71. టోటల్గా 710 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, ఇందులోని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, మీకైతే క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందని. ఇందులో అయితే క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ 4th పాయింట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 years నుంచి 25 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు 10th పాస్ అయ్యి ఉండాలి. 10thతో పాటు ఐటీఐ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. మళ్ళీ వేరే కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ అని అడుగుతారు. ఎవరైతే 10th పాస్ అయ్యి
అయి ఉండి సో 10th పాటు ఐటీఐ ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీకు యూజ్ అయ్యే పాయింట్స్ మాత్రమే నేనైతే ఈ నోటిఫికేషన్ నుంచి మీకు మెన్షన్ చేస్తాను. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్కి సో క్యాస్ట్ రిజర్వేషన్ అని చెప్పాను కదా, సో క్యాస్ట్ రిజర్వేషన్తో పాటు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మళ్ళీ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అవ్వడం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో 5 years ఇచ్చారు, అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఎక్స్ట్రా ఇచ్చారు, అండ్ పీడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్ఎం సో మొత్తం అనమాట. సో ఈ అన్నిటికి సో మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఇచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఇక్కడ 8th పాయింట్లో ఎగ్జామ్ ఫీజు అయితే మెన్షన్ చేశారనమాట. సో టోటల్గా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 205 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ పీడబ్ల్యూబీఎస్ వాళ్ళు అండ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సో గర్ల్స్ వాళ్ళైతే ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయవసరం లేదనమాట. మిగతా వాళ్ళందరూ కూడా సో 205 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఖచ్చితంగా పే చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇలా మ్యాల్కైతే స్క్రోల్ చేసుకెళ్తున్నాను. సో మీకైతే ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి మీ దగ్గరలోనే పడతాయి అనమాట, మీ సర్కమ్స్టెన్స్లోనే అయితే మీ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ అయితే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో కూడా ఫ్రెండ్స్ మీకు పేపర్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుందన్నమాట. అవి 25 questions ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ క్వాంటిటీ అవైలబిలిటీ సంబంధించి 25 questions వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసి మీకు 25 ఉంటాయన్నమాట. సో ఇంగ్లీష్ వచ్చేసరికి అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 అనమాట. సో టోటల్గా 100 questions అయితే ఉంటాయి. సో 100 questions అనేవి సో టోటల్గా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఏ సిలబస్ నుంచి ఏమేమి వస్తాయి సో ప్రతిదీ కూడా సో సి పాయింట్లో అయితే సిలబస్ ఫర్ ద ఎగ్జామ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు కదా, సో ప్రతిదీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు డైరెక్ట్గా మీ యొక్క మెయిల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో అడ్మిట్ కార్డు మీ యొక్క మెయిల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లేదంటే మీకు అనౌన్స్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ అపాయింట్మెంట్ లెటర్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యి మెడికల్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మీకైతే మెయిన్ అప్లికేషన్ డేట్ అయితే చెప్పడం మర్చిపోయాను. సో మనకు వచ్చేసి 22 February 2021 నుంచి అయితే మీకు అయితే అప్లికేషన్ డేట్ అయితే అంటే మీరు అప్పటి నుంచి కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి March 7, 2021. సో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్ మీకైతే ఫుల్గా ఉపయోగపడే ప్రతిదీ కూడా నేను చెప్పేసాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్స్ అయితే పెట్టండి. అండ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడైతే మెన్షన్ చేసింది ఈ యొక్క నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్గా. అండ్ నేను ప్రతిదీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకైతే కింద కామెంట్ చేయండి, మీకైతే రిప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ నా యొక్క కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోండి. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన కింద జాయిన్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో దాని పక్కన సో ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు అయితే డైరెక్ట్గా ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో తీసుకుంటే మీకు ఎప్పుడైతే మీరు సెకండ్ లెవెల్ జాయిన్ మెంబర్షిప్ తీసుకున్నారో మీకు నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి కమ్యూనిటీ ట్యాబ్లో అయితే విజిబుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.